మరి ఎన్నో మరి మనుషుల కంటికి కనబడనివి, చెవులకు వినబడనివి, హృదయానికి గోచరం కానీ ఎన్నో గొప్ప మేలు దేవుడు మరి మన పట్ల చేస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఏ పాటి వారం దేవుడు మనల్ని హెచ్చించడానికి ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ఏ పాటి వాడలని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడలని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరూ దేవుడు వందనాలు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, దేవుడు వందనాలు. స్తుతించాలి. దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందుబట్టి దేవుని స్తుతించాలి. వందనం యేసయ్యా, వలరి వలపై నమః నీవెంతగానో బలపరచావు, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా ఉంటారు. నిజంగా ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. ప్రతి మరి సమస్య నుండి తప్పించే దేవుడు. మరి ఆయన ఎందుకు నమ్మిక ఉంచే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని దేవుని స్తుతిస్తాం. అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మరి మీ పట్ల మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకోండి. నిజంగా గత వారం నుండి ఈ వారం వరకు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఇంకా మనం సజీవ లెక్కలో ఉంటున్నాం. ఇంకా మరి కుటుంబంతో మరి ఆనందించగలుగుతున్నాం, కుటుంబంతో గడపగలుగుతున్నాం అంటే అది కేవలం దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మన రాకపోకలందు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి ఇశ్రాయేలును కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మనం తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలను అనుగ్రహించిన దేవుని మనం స్తుతిస్తాం. మనకిచ్చిన రక్షణను బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరొక విశ్వాసం, ఒక నిరీక్షణ మనం కలిగి ఉంచున్నాం. మరి ఈ క్షణం మనం చనిపోయిన దేవుని సన్నిధానంలో మనం చేరుతామన్న మరి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మానవుగా ఉండకుండా దేవుడు మన పట్ల మరి మీ జీవితంలో చేసిన మేలు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మా దేవుడు,
మారని దేవుడు, మార్పు లేని వాడవు నాయన. మీకే స్తోత్రాలు. అవును రాజా, మిమ్మల్ని ఆశ్రయించు వారిని నాయన, మీ అందరూ నమ్మిక ఉంచి వారిని నాయన కేడముతో కప్పినట్టుగా దయతో మీరు కప్పే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. ఇంత గొప్ప దేవుడు తండ్రి, దుఃఖంలో నాట్యంగా మార్చే దేవుడు తండ్రి నాయన. మాకు చాలినంత దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాను. అవును నాయన, గత వారం నుండి మీ కృపలో కాచి కాపాడాను నాయన. ఏప్రిల్ మాసం అంతట్లో మీ కృపను చూపించాను దేవా. మీకే స్తోత్రాలు నాయన. ఈ మాసం అంతట్లో కూడా ఇంకా అత్యధికమైన మీ కృపతో ప్రభా మా సంఘముల కుటుంబాలను నింపండి దేవా. మీకే స్తోత్రాలు చేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. పరిశుద్ధి మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి ఈ నెలలో మొదటి ఆదివారాన దేవా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయం మీ దాసుని విసిరవ చెట్ట మరుగుపరచు. మీ దాసుని ముఖ స్వరూపండి నాయన. సంఘంతో మీరు మాట్లాడండి రాజా. మీకే స్తోత్రాలు దేవా. వినగల చోరు గ్రహించగల మనసులు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.